ఈ వీడియోలో మసాలా వడలు ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: పచ్చిశనగపప్పు 1.5 కప్పు 6 గంటల పాటు నానబెట్టి ఉంచాలి. ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెబ్బలు, ఎండుమిర్చి 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, ఉప్పు 1 టేబుల్ స్పూన్, నూనె. తయారీ విధానం: ఒక మిక్సీ జార్లో నానబెట్టిన 1.5 కప్పు పచ్చిశనగపప్పు, 3 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత పిండిని చేతిలోకి తీసుకుని ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగిన తరువాత ముందుగా తయారు చేసుకున్న వడలను అందులో వేసుకోవాలి. అలా వేసిన వడలను రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వడలు బాగా ఫ్రై అయిన తరువాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న వడలను సాస్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటాయి. వేడి వేడి రుచికరమైన మసాలా వడలు రెడీ. ఈ వీడియోలో బీట్రూట్ వడలు ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: బీట్రూట్ 1/2 కేజీ చిన్నగా తురుముకోవాలి, కందిపప్పు 1/2 కప్పు, పచ్చిశనగపప్పు 1/2 కప్పు, మెంతులు 1/2 టేబుల్ స్పూన్ తీసుకుని 1 గంట నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. ఉల్లిపాయ 1 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొబ్బరి తురుము 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా,
పచ్చిమిర్చి 5 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంగువ కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు 2 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ విధానం: ఒక బౌల్లో ముందుగా తయారు చేసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని తీసుకుని అందులో బీట్రూట్ తురుము, ఒక కప్పు కొబ్బరి తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్లు ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగిన తరువాత ముందుగా కలుపుకున్న పిండిని చిన్న చిన్న వడలుగా తయారు చేసి నూనెలో వేసుకోవాలి. వాటిని 2 వైపులా దూరగా ఫ్రై చేసుకోవాలి. రక్తహీనతను తగ్గించే బీట్రూట్తో ఈ విధంగా వడలు తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలు బీట్రూట్ని డైరెక్ట్గా తినలేరు కాబట్టి ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇలా దోరగా ఫ్రై చేసుకున్న వడలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. వేడివేడి రుచికరమైన ఆరోగ్యకరమైన బీట్రూట్ వడలు రెడీ. ఈ వీడియోలో సగ్గుబియ్యం వడలు ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: వేరుశనగ గుళ్ళు 1 కప్పు తీసుకుని మిక్సీ చేసి పెట్టుకోవాలి. బంగాళదుంపలు 2 తీసుకుని ఉడికించుకుని స్మాష్ చేసి పెట్టుకోవాలి. సగ్గుబియ్యం 1 కప్పు 3 గంటలు నానబెట్టుకోవాలి. జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు 2 టేబుల్ స్పూన్లు, నూనె. తయారీ విధానం: ఒక బౌల్లో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం తీసుకుని అందులో స్మాష్ చేసుకున్న బంగాళదుంప, వేరుశనగ గుళ్ళు పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగిన తరువాత ముందుగా కలిపిన సగ్గుబియ్యం మిశ్రమాన్ని తీసుకుని వడల వలె తయారు చేసి నూనెలో వేసుకోవాలి. వడలను రెండు వైపులా దోరగా వేయించుకోవాలి. అలా చక్కగా వేగిన వడలను సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఈ వడలను టొమాటో సాస్ లేదా కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటాయి. క్రిస్పీ మరియు టేస్టీ సగ్గుబియ్యం వడలు రెడీ.